కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణలో 24 కోట్ల వ్యయంతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్తో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో మెరుగైన వైద్య సేవల కోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదని విమర్శించారు. వైద్య సిబ్బందిని వెంటనే నియమించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఎక్కడ ఏ ఒక్క చిన్న ఉత్తరం రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం అంత తొందరగా స్పందిస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా తరపున విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జిల్లా ప్రజలందరి తరపున కేంద్ర ప్రభుత్వం ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా, ఇక్కడ డాక్టర్లని ఇవ్వాల్సినటువంటి బాధ్యత, మిగతా సిబ్బందిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా, సీతక్క గారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు మొన్న చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆదిలాబాద్ సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. వారు కూడా పాజిటివ్గానే గత ప్రభుత్వం చేసిన తీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వ్యవహరిస్తాం, మీ ఆదిలాబాద్ జిల్లాకు అన్ని రకాలుగా న్యాయం చేసే బాధ్యత మాది అని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది.